కర్ణాటక కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ చిచ్చు ఇంకా చల్లారలేదు. మంత్రి పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ఇవాళ బెంగళూరులో కీలక సమావేశానికి సిద్ధమవుతున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణతో పాటుగా రాజీనామాల అంశంపైన చర్చ జరిగే అవకాశం ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మంత్రివర్గ విస్తరణ తర్వాత కర్ణాటక కాంగ్రెస్లో అసంతృప్తి మరింత పెరుగుతోంది. మంత్రి పదవులు ఆశించిన 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇవాళ బెంగళూరులో కీలక సమావేశం నిర్వహించినట్లుగా సమాచారం. ఈ భేటీలో రాజకీయ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ వైఖరిపై చర్చించడంతో పాటుగా తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా ఈ సమావేశం కాంగ్రెస్లో మరింత రాజకీయ వేడిని పెంచుతోంది. మంత్రి పదవులు దక్కకపోవడంతో అసంతృప్తి నేతలు బహిరంగంగానే పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేల మద్దతుదారులు టైర్లకు నిప్పంటించి నిరసనలు చేపట్టారు. మంత్రివర్గంలో చోటు దక్కిన 19 మంది జాబితాపై మాజీ సీఎం సిద్ధరామయ్య వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. లోక్భవన్లో జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిద్ధరామయ్య గైర్హాజరు కావడాన్ని కూడా రాజకీయ వర్గాలు అసంతృప్తికి సంకేతంగా చూపిస్తున్నాయి. కురుబా వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వలేదన్న కారణంతో ఆయన వర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా రంగంలోకి దిగారు. అసంతృప్తి ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు జరుపుతూ రాజీనామాలు చేయవద్దని కోరుతున్నారు. అందరికీ తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. అయితే మరోవైపు పార్టీని వీడాలనుకునేవారు స్వేచ్ఛగా వెళ్లవచ్చని, రాజీనామాలు చేస్తే నిమిషాల్లో ఆమోదిస్తానని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. దీంతో ఇవాళ జరగనున్న రెబెల్స్ సమావేశంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.